జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ గోదావరి స్పెషల్ పనసపట్టు కూర. గోదావరి సైడ్ ఎలాంటి శుభకార్యాలకైనా పనసపట్టు కూర అనేది ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే పనసపట్టు కూర పెడితే చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే త్వరగా ఎవ్వరు చేయలేరు, ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఈ కూర అనేది కుదరదనమాట. అంత టేస్ట్గా ఉంటుంది ఈ కూర. కానీ నేను చాలా సులువైన పద్ధతిలో అందరూ ఫస్ట్ టైం చేసిన ఈజీగా చేసేలాగా కొలతలతో నేను చూపిస్తాను. ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ పనసపట్టు అనేది మన మార్కెట్ సైడ్ కొట్టింది అమ్ముతారన్నమాట. నూనె వేసి కొడతారు పనసపట్టు అనేది. అది కానీ లేదంటే మార్కెట్స్లో, సూపర్ మార్కెట్స్లో కూడా మనం ప్యాక్ చేసి ఉంటుంది. దాని డేట్ చూసి మనం కొనుక్కోవచ్చు అనమాట. దాన్ని శుభ్రంగా కడిగేసుకొని తర్వాత కుక్కర్ కానీ నార్మల్గా నిండా వాటర్ పోసి 2-3 పొంగులైనా రావాలి, లేదంటే కుక్కర్లో అయితే 2 విజిల్స్ వస్తూ సరిపోతుంది. తర్వాత నీళ్లు ఒడగొట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నూనె పోసుకుని, దీనికి నూనె ఎక్కువగానే పడుతుంది. తర్వాత పులిహోర పోపు పెట్టేయాలన్నమాట. దీనికి 2-3 స్పూన్లు నూనె వేసుకుని దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 4 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయ చీలికలు, గుప్పెడు వేరుశనగుళ్ళు, 4 జీడిపప్పులు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఎక్కువైనా కూడా వెగట వస్తుందన్నమాట. వేరుశనగుళ్ళు, జీడిపప్పులు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుని బాగా పోపంతా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకుని తర్వాత మనం ముందుగా వడగొట్టుకున్న పనసపట్టు ఉంటుంది కదా, అది దాంట్లో వేసేసుకుని బాగా మగ్గపెట్టేసుకోవాలి. కూర మగ్గిన తర్వాత దాంట్లో మనం కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకుని మగ్గపెట్టుకోవాలి కూర అనేది. తర్వాత దీనికి ముందుగా మనం ఆవ పెట్టుకుంటాం కాబట్టి ఆవ అనేది నానబెట్టుకోకుండా ఇలా 1 స్పూన్ ఆవాలు అనేది మిక్స్ పట్టేసుకుని కూర అంతా అయిపోయాక ఇంక స్టవ్ కట్టేస్తున్నాం అన్నప్పుడు ఆవ వేసుకోవాలి. చింతపండు మనం ముందుగానే 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకుని ఆ గుజ్జు వేసేసుకోవడమే. 1 పావు కేజీ పనసపట్టు అయితే నేను తీసుకున్నాను. ఇది 1 నలుగురికి సరిపడా కూర వస్తుందన్నమాట. దీంట్లో నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది నానబెట్టుకున్నాను. ఉప్పు వేసుకుని లాస్ట్లో ఇంకా స్టవ్ కట్టేసిన తర్వాత మన ఆవ మిక్సీ పట్టుకున్న ఆవ అనేది వేసుకుని చక్కగా కలిపేసుకోవడమే. ఔషధంలో పనిచేసే పనసపట్టు కూర రెడీ. వెజిటేరియన్స్లో ఎక్కువగా మనకు హెల్తీ ఫుడ్స్ తినాలంటే పనసపట్టు కూర, నాన్ వెజ్ కూడా సరిపోదన్నమాట. అన్ని ప్రోటీన్స్ అనేవి ఈ పనసపట్టు కూరలో ఉంటాయి. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.